నమస్తే. నేను మీ ఆదిమూలశేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ఒక విజన్ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. గతంలో ఏ విధంగా అయితే ఆయన విజన్ 2020 అంటూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారో, ఇప్పుడు కూడా విజన్ 2047 అనే పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాష్ట్రం అంటే 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి? లేదా టెక్నాలజీ ఏ విధంగా అందుబాటులోకి వస్తది? లేదా వివిధ రంగాల్లో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి? ఇలాంటి అనేక అంశాలను అందులో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా గొప్పగా ఈ విజన్ డాక్యుమెంట్ గురించి చెబుతుంటే, తెలుగుదేశంకి అనుకూలంగా మాట్లాడతారు. తెలుగుదేశం అధికారాన్ని నిలబెట్టడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేసినట్టుగా చెప్తున్న 'ఆంధ్రజ్యోతి' మాత్రం చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్‌ని గాలి తీసేసింది. చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ కంటే ఎక్కువగా రాధాకృష్ణ గారు తన తొలి పలుకుల్లో ఉతికి ఆరేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టినా ఆయన ముఖ్యమంత్రి అనేది, రాజకీయ నాయకుడు అనేది మర్చిపోయి ఆయన ఒక కంపెనీ సీఈఓ లాగా మారిపోతారని ఆయన విమర్శ అయితే చేశారు. ప్రజలు ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక లక్ష్యాల గురించి పట్టించుకోరని, స్వల్పకాలిక లక్ష్యాలు స్వల్పకాలంలో తమకు ఈ ప్రభుత్వం వల్ల ఏం మేలు జరుగుతుందనేది మాత్రమే చూస్తారని, కానీ చంద్రబాబు నాయుడు గారు స్వల్పకాలంలో ఏమి చేయాలనే దానికంటే కూడా దీర్ఘకాలంలో అంటే 2047 నాటికి ఏం చేస్తానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరని ఆయన చెప్పారు. ఇంకొక మాట కూడా ఆయన అందులో చెప్పారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 పేరుతో ఇలాగే హడావిడి చేశారు. ఆ పేరుతోనే విద్యుత్ ఛార్జీలు అంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తారంటూ విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ ఫలితంగా ఆయన ఆ తర్వాత అధికారం కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా విజన్ 2047 పేరుతో ఆయన చేస్తున్న హడావిడి వల్ల ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే అది ఖచ్చితంగా అతనికి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తుంది. చంద్రబాబు నాయుడు గారే నేరుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చిపెట్టేలాగా ఉన్నారు. ఆ విధంగా మళ్ళీ జగన్ మాత్రం గెలిస్తే దానికి చంద్రబాబు నాయుడుదే బాధ్యత అవుతుందని చెప్పారు. వాస్తవంగా ఆయన రాధాకృష్ణ గారు చెప్పిన మాటలో ఒక కీలకమైన అంశం అయితే ఉంది. ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు స్వల్ప కాలంలో ఇంకా రానున్న 4.5 ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. ఇంకా 4.5 సంవత్సరాలు ఆయనకి సమయం ఉంది. ఈ 4.5 ఏళ్లలో ప్రజలకి ఏమి చేయగలుగుతాము అనేది చెప్పగలిగితే ఉపయోగం తప్ప, ఎప్పుడో 2047 నాటికి ఇది జరుగుతుంది, అది చేస్తామని చెప్పడం వల్ల ప్రజలు దాన్ని పట్టించుకోరు. కాబట్టి స్వల్ప కాలంలో ఈ 4.5 ఏళ్ళు అంటే వచ్చే ఎలక్షన్ నాటికన్నా మీరు ఏం చేయగలుగుతారు అనేది జనాలకి చెప్పగలగాలి. అంటే పరోక్షంగా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను ఏ విధంగా మీరు అమలు చేయగలుగుతారో అది చెప్పకుండా 2047 నాటికి రాష్ట్రాన్ని ఇలా చేస్తాం, అలా చేస్తామని చెప్తే జనం ఎవరు దాన్ని పట్టించుకోరు. అవి మీకు ఓట్లు తెచ్చిపెట్టవు. మీకు ఓట్లు రావాలంటే ఈ 4.5 ఏళ్లలో అంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో ప్రజలకి ఏం మేలు చేస్తారో అది చెప్పాలి. వీటి వల్లనే వచ్చే ఎలక్షన్‌లో ఓట్లు వస్తాయి తప్ప, విజన్ 47 పేరుతో మీరు చేస్తున్న ఈ ప్రచారం వల్ల మీకు ఓట్లు రాదు. దాన్ని అసలు జనం పట్టించుకోరు అని అర్థం వచ్చేలాగా ఆయన చెప్పారు. మరి ఈ ఆహ్, రాధాకృష్ణ గారి నుంచే ఇటువంటి విమర్శ ఆ విజన్ డాక్యుమెంట్ నుంచి వస్తుందని బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించిపోయి ఉండవచ్చు. ఏదేమైనా ఆర్‌కే గారు చెప్పిన విషయాల్లో ఆలోచించదగిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎన్నికల హామీలైతే ఇచ్చారు. 4.5 ఏళ్ళు సంబంధించి ఇంకా టైం ఉంది. వాటిని అమలు చేయడానికి నిధులు లేవు, ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పుకున్న పరిస్థితుల్లో విజన్ 47 పేరుతో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దాన్ని ప్రచారంలోకి పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పులు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు, వాటి ప్రభావం మన రాష్ట్రంలో కూడా ఉంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన 2020 డాక్యుమెంట్ వల్లనే ఈరోజు రాష్ట్రం ఇలా ఉందని చెప్పుకుంటే అది భ్రమలో ఉన్నట్టే అవుతుంది. ఆ భ్రమలో నుంచి మళ్ళీ 2047 డాక్యుమెంట్ పేరుతో ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేసి మళ్ళీ భ్రమంలోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నష్టపోతుందని రాధాకృష్ణ గారు హెచ్చరించారు. మరి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అవుతారా? లేకపోతే తను నమ్మిన విధంగానే పయనిస్తారా? చంద్రబాబు నాయుడు గారి పైన ప్రధానంగా ఉన్న విమర్శ గతంలో కూడా వచ్చింది అదే. ఆయన
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అనేది మర్చిపోయి ఒక కంపెనీ సీఈఓ లాగా వ్యవహరిస్తారు అన్నది ఆయన గతంలో ఉన్న విమర్శ. అదే విమర్శను ఈరోజు రాధాకృష్ణ గారు కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి సరిదిద్దుకుంటారా? లేకపోతే తన పందాలనే ముందుకు సాగుతారనేది చూడాల్సి ఉంది. నమస్తే.